నిన్న జరిగిన బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. జనాలు మొబిలైజేషన్ లేకుండా స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలిరావడం ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా విశాఖపట్నం సాగర తీరాన్ని మించే విధంగా అక్కడ జనసాగరం వచ్చింది. అద్భుతంగా జరిగింది. కార్యకర్తల్లో అక్కడికి వచ్చిన మహిళల్లో వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి మా రుణం తీర్చుకోవాలా అన్నట్టు వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం ద్వారా మేము చూడగలిగాం. నిన్న బస్సు యాత్ర జరిగిందంటే దాన్ని మేము బస్సు యాత్ర అనుకోవట్లేదండి. ఎలక్షన్ తర్వాత జరిగిన రిజల్ట్ వచ్చిన దానికి విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది. మరి జగన్ గారి మీద ఉన్న అభిమానాన్ని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తెలుపుకోవడానికి అన్నట్టు పార్టీ తరపునే కాదండి, ఇంటిలో ప్రతి ఒక్క ఇంటికి తాళం వేసి మరీ బయటకు వచ్చి నిలబడి చూసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మేమంతా రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా మేము జగన్ గారిని చూసామని చాలా ఉత్సాహంగా చెప్పారు. మరి ఆయనకి అంత అభిమానాన్ని పొందగలిగారంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలే. మరి రాబోయే ఎన్నికల్లో ఆయనకి మరింత మెజార్టీ ఇచ్చి సీఎంగా మరొకసారి విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేసుకునే ఏర్పాట్లో మేమంతా మునిగి తేలుతున్నామని తెలియజేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నామండి. నిన్న విశాఖపట్నం అర్బన్ ఏరియాలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మేము సైతం బస్సు యాత్ర నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగింది. మరి నిన్న వచ్చిన జనమంతా కూడా తమ ఇళ్లలో తమ అన్న వచ్చాడు, లేదంటే మా మనవడు వచ్చాడు, లేదంటే మా అన్నయ్య వచ్చాడని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి విద్యార్థి నుంచి, యువకుడి నుంచి, మహిళ నుంచి, లేదంటే మా వృద్ధురాల నుంచి అందరూ కూడా మా ఇంట్లో మా మనవడు వచ్చాడు, లేదంటే నా కొడుకు వచ్చాడు, లేదంటే మా అన్న వచ్చాడు అన్నట్టు ఆయన ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి మేము మహారాణి పార్లరు కంచరపాలెం మెట్టు చూస్తే ఫస్ట్ టైం బస్సు యాత్ర చేసిన రాజకీయ పార్టీ ఎంతమంది జనాలు రావడం అనేది చాలా ఫస్ట్ టైము. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఈ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తాను, ఈ విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలోనే ఒక అగ్రహంగా నిలుపుతాని ఆయన మాట ఇచ్చారు. ఆ మాటతోనే కంకణం కట్టుకొని విజన్ విశాఖ అనే పేరుతో విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర నిన్న సిటీలో జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. కంచరపాలెం మెట్టు నుంచి ఇసుకేత రాలరు జనాలు, ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే పథకాలన్నీ లబ్ధి పొందిన వాళ్ళు, మ్యాక్సిమం పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే వచ్చారు. మహారాణి పార్లర్ మా కేకరాజు గారి ఆధ్వర్యంలో నిన్న బ్రహ్మాండంగా జరిగింది. మహారాణి పార్లర్ గారు అయితే 4 గంటలకు చెప్పిన వాళ్ళు 8 గంటల వరకు ఉన్నారంటే నిజంగా గ్రేట్. డబ్బులు ఇచ్చినా సరే ఉండరు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఈ పథకాలు మళ్ళీ సీఎం చేయాలని జనాలందరూ కూడా నిలబడి వెయిట్ చేసి ఆయన్ని చూడాలని ఎంతో ఓపికతో ముసలోళ్ళు కూడా, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు కూడా అందరూ కూడా చూడాలని చెప్పేసి దిగ్విజయంగా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన డే 1 నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ గారి మీద ఒక భరోసా ఉంది. వీరు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం పేదరికం నుంచి విముక్తి పొందుతారు. అట్లానే నిరక్షరాస్యులు లేకుండా చేసేటటువంటి, అనారోగ్యంగా లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులు చేసేటటువంటి కార్యక్రమాల్లో వారు బాగా చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. అట్లానే విశాఖపట్నంలో కూడా ఇంతకుముందు కంటే వీళ్ళు ఎన్ని పరిపాలనా రాజధాని విశాఖపట్నం వద్దని అన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు రాజీనామా చేసి వాళ్ళు ఏ రోజు కూడా విశాఖపట్నం కోసం వాళ్ళు ఫైట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలన్నీ కూడా బాగుంటాయి, వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు. విశాఖపట్నంలో అన్ని వనరులు ఉన్నాయని వారు ఆలోచన చేశారు. ఆ ఆలోచన చాలా మంచిది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మరి రావడం జరిగింది. మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే ఆయన 5 గంటలకు వస్తారని తెలియగానే 4 గంటల నుంచే నడి రోడ్డు మీద ఎంత ఎండ అయినా సరే భరించి మరి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలి, ఆయన దగ్గర నుంచి చూడాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు అంతా కూడా జనాలు వెయిట్ చేసి ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గెలుస్తాం. అందులో విశాఖపట్నంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు బొత్స ఝాన్సీ గారితో పార్లమెంటు సభ్యురాలుగా అత్యధిక మెజార్టీ విశాఖ ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తే ఏమనిపించింది? మీరు మొదటి నుంచి కూడా బస్సు
బస్ యాత్రలో ఉన్నారు. అలాగే నేను దేవునికి ఇప్పటికి ఎలాంటి మార్పు కనిపిస్తుంది? మొట్టమొదటి రోజు నుంచి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ బస్ యాత్ర నుంచి నేను చూస్తున్నాను. ఎక్కడికి పోయినా విశేష స్పందన. ఆద్యాంతము కడప నుంచి విశాఖపట్నం వరకు అత్యద్భుతంగా జరుగుతూనే వస్తుంది. ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన హామీలకు కృతజ్ఞతాభావంతో ప్రజలు అటెండ్ అవుతున్నారు. ఇవి ఒక మీటింగ్ లాగానో ఎలక్షన్ క్యాంపెయినింగ్ గానో లేదు. ప్రజలందరూ కృతజ్ఞతాభావంతో వస్తున్నారు. అలాగే స్పెషల్లీ నిన్న విశాఖపట్నంలో అసలు రాజధానిగా ఇక్కడ ప్రకటించడము, ఇంత మండుటెండల్లో కూడా నిన్న విశాఖ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా అధ్యక్షుల ప్రశ్నకు విశాఖపట్నంను రాజధానిగా ప్రకటించే సత్తా మీకుందా అని ఈ ప్రతిపక్షాలను కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాల ప్రశ్నకు అసలు వాళ్ళ దగ్గర నుంచి సమాధానమే లేదు. అలాగనే విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయకోకుండా ఆపగలరా అన్నదానికి కూడా లేదు. ఇక్కడ స్థానిక ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అద్భుతమైన రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ చూస్తా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ అత్యధిక మెజార్టీతో గెలిచిపోతున్నారనే భావన వస్తుంది అన్నట్టు. బస్సు యాత్ర నిన్న మనం చూసాం. గోపాలపట్నం మీదుగా హనుమంతవాక నుంచి మరి ఎండాడ వరకు కూడా ఆ పైన నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ వచ్చి ప్రతి బస్సు యాత్రలో కూడా వేలాది మంది జనం ఈరోజు మరి కేరింతలు కొడుతూ ఒక క్రేజ్తో జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రోత్సాహకరమైన విషయం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ కూడా పసుపు జెండా కనబడటం లేదు. బీజేపీ జెండాలు అయితే అసలు కనబడటం లేదు. మరి జనసేన జెండాలు అయితే తెల్లబోయినాయి. కలర్ కూడా తెల్లది కాబట్టి ఏమీ అసలు కనబడే ప్రసక్తే లేదు. ప్రతి వాడ, ప్రతి ఊర్లో, ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండాలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, అందులో యూత్, ముఖ్యంగా యువకులు, ముఖ్యంగా మైనారిటీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు విపరీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు చూస్తుంటే ఎలక్షన్లు మే 13 వరకైనా కూడా ఈరోజు కూడా ఇప్పటికి ఈరోజు పెట్టినా కూడా ఎలక్షను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం తథ్యమని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న జగన్ గారికి స్వాగతం. చాలా మన నియోజకవర్గం విశాఖపట్నం మొత్తం జిల్లా అంతా ఆరతలు ఇచ్చారు, అభిషేకాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఎవరు కుట్టారు అంత బాధలో కూడా జనాభా అందరూ కలిసి స్వాగతం చెప్పారు. ఎంత లేట్ అయినా 4 hours లేట్ అయినా మా జగన్ గారిని చూడాలని ఆతృతతో మళ్ళీ వై నాట్ 175 మేము జగనన్న గెలిపించుకుంటాం. జగనన్న ఇచ్చే పథకాలను మేము మర్చిపోలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడాలి, ఆ దేవుడిని ఎలా చూడాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలు, విశాఖపట్నం ప్రజలకి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాం.